ఈ మధ్య సంవత్సరం పొడుగునా లభిస్తున్నది. నేను ప్రచారం ప్రారంభించిన రోజుల్లో చెరుకు రసము వేసవ కాలంలో 2 నెలలు మాత్రమే దొరికేది. ఇతర రోజులు అసలు చెరుకు రసం ఎక్కడ అమ్మేవారు కాదు, ఎవరు త్రాగేవారు కాదు. ఎందుకంటే వేసవ కాలంలో అయితే జలుబు చేయదు, చలవ చేస్తుందని, చలికాలం వర్షాకాలంలో చెరుకు రసం తాగితే శీతలం వల్ల వాళ్ళకి జలుబులు, దబ్బులు, రొమ్మలు ఇవన్నీ వస్తాయని ఒక అపోహ ఉండేది. నేను అది తప్పు, చెరుకు రసం రోజు త్రాగండి అని చెప్పడం, చెరుకు అమ్మేవాళ్ళని కూడా మరి ఆ సీజన్లోనే కాకుండా చెరుకు సంవత్సరం పొడిగినా పండుతూ ఉంటుంది షుగర్ ఫ్యాక్టరీలకి. అలాంటి వాళ్ళని షాపుల వాళ్ళని డిమాండ్ చేస్తే సంవత్సరం పొడిగినా తాగుతారని మనం చెప్పడంతో నిదానంగా చూడండి సంవత్సరం పొడిగినా చెరుకు రసం ఇప్పుడు దొరుకుతుంది. సంవత్సరం పొడిగినా జనాలు అలవాటు పడ్డారు. అసలు ఎక్కడ నేను చెప్పిన రోజుల్లో అసలు బత్తాయి రసం రోడ్డు మీద అమ్మేవాళ్ళు కాదండి. జ్యూస్ షాపులకు వెళ్తే ఒక చోట ఎక్కడ జ్యూస్ షాపుల్లో ఉంటే తప్ప రోడ్డు మీద దోపుడు పడిపెట్టిన బత్తాయి రసం ఉండేది కాదు. ఇవన్నీ అవేర్నెస్ కలిగించడం వల్ల సమాజంలో వచ్చిన ఈ మార్కెట్లలో మార్పులు. ఇక చెరుకు రసం అనేది సంవత్సరం పొడిగినా తాగుతుంది. కానీ తాగితే ఏ లాభాలు వస్తాయి, అందులో ఎన్ని మంచి ఉంటాయి మీకు తెలియాలి కదా. అలాంటి చెరుకు రసాన్ని మనం తీసుకుంటే చెరుకు నుంచి లభిస్తుంది కదా. చెరుకు గెడలు మీరు ఏదైనా తినండి, పంటికి ఒంటికి ఏమీ హాని. మీరు చెరుకు మొక్కలు నమ్మలేరనుకోండి, అసలు బ్రష్ చేయక్కర్లా, జీవితంలో టంగ్ క్లీనింగ్ చేయక్కర్లా. టెస్ట్ చేసుకుని కావాలంటే ఈవినింగ్ 6:30, 7కి ఎప్పుడైనా చెరుకు మొక్కలు తినేసేయండి డిన్నర్లో.